పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ఇటు జనసేన కార్యకర్తలు తరలి రావడం జరిగింది. మాట్లాడదాం ఒకసారి. మనతో పాటు జనసేన నాయకులు ఉన్నారు. మేడం, ఏం చెప్తారు? తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయం స్టార్ట్ కాబోతుంది. ఏం చేసిండని తెలంగాణకి పవన్ కళ్యాణ్ ఏం చేసిండని తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతుందని చెప్పేసి బయట చర్చ నడుస్తుంది. ఏం చేయాలండి? ఇప్పుడు ఇల్లుండి నిన్న మొన్న అన్నారు కదా, అమరావతి డెవలప్ చేయండి అన్నారు. అన్న నెక్స్ట్ డేనే మీకు వర్షం వస్తే ఎట్లా నడిచి ఎలా ఉందో సిటీ అంతా ఎలాగా అయిపోయిందో మరి ఇలా అయ్యే కదా ఉన్నారు. 10 సంవత్సరాలు సీఎం గా ఉన్నప్పుడు మరి డెవలప్మెంట్ ఏం చేశారు? వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేశారు? ఎందుకు ఇలా వర్షం, చిన్నపాటి వర్షానికి ఎందుకు నగరం అంతా జలమయం అయిపోతుంది? ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఈ వచ్చి కొత్తగా రెడ్డి వచ్చి మళ్ళీ మొదలు పెట్టినట్టు నేను వస్తాను, మళ్ళీ నేను డెవలప్మెంట్ చేస్తాను అని అంటుంది కూడా. అంటే వాళ్ళు అయ్యే చేయలేదనే చెప్పి మళ్ళీ ఇవి చేస్తానని అంటుందా? కళ్యాణ్ గారు ఏం చేశారు అన్నది ప్రజలకి తెలుసు, ప్రజలు చూస్తున్నారు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు అది ఆంధ్ర గానీ తెలంగాణ గానీ ఎక్కడైనా వేరే ఏదైనా సరే, వేరే మనకి చెన్నై చూసుకున్నా ఎక్కడైనా వరదలు వచ్చి ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు వెంటనే నేనున్నానని స్పందించి వెంటనే విరాళాలు ఇవ్వడం కానీ. తెలంగాణలో ఒక పార్టీ బలోపేతం కావాలంటే తెలంగాణ వాదం అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటిది జనసేన సిద్ధాంతాలు వేరు, తెలంగాణ ప్రాంతీయవాదం డిఫరెంట్. ప్రాంతీయవాదంతో సంబంధం లేని జనసేన పార్టీ తెలంగాణలో ఏ విధంగా బలోపేతమవుతుందని అంటే ఏంటంటే మనుషుల మధ్య విభేదాలు సృష్టించడం. నిన్న మొన్నటి వరకు అన్నదమ్ములుగా కలిసి ఉన్నారు కదా, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇద్దరు కలిసే ఉన్నారు కదా, బాయి ఈ రోజు ఆంధ్ర వాళ్ళు లేకపోతే ఇక్కడ డెవలప్మెంట్ ఏముంది? ఆంధ్ర వాళ్ళు ఉండబట్టే కదా డెవలప్మెంట్ అయింది. మేము ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు, మేము ఈ తెలంగాణ వాదం వీటిలోనే అక్కడికి వెళ్ళి మేము ఇక్కడే ఉన్నాం, ఇక్కడే వ్యాపారాలు చేసుకున్నాం. మేమంతా ఇక్కడ ఉన్న వాళ్ళమే. అక్కడ ఇక్కడ ఉన్నారని మీరంటే మేము వెళ్ళిపోలేదు, మేము స్వచ్ఛందంగా మేము వెళ్ళిపోలే. మా వ్యాపారాలు కానీ మా ఆస్తులు కానీ అక్కడ ఉన్నాయి కాబట్టి మేము స్వచ్ఛందంగా వెళ్ళాం. మీరు ఎవరు వెళ్ళిపోమనడానికి రమ్మంటారు? ఆంధ్ర వాళ్ళు డెవలప్మెంట్ లేదు అని అంటారా? చెప్పండి మీరు. ఇప్పుడున్న ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ ఆంధ్ర వాళ్ళు డెవలప్మెంట్ కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ కదా, హైటెక్ సిటీ కానీ లేదంటే ఈ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఆయన చేసిన డెవలప్మెంట్ కదా. మీకు డెవలప్మెంట్ కావాల్సి వచ్చినప్పుడు, మీకు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఆంధ్రాలో కావాలి కానీ, లేదంటే మీరు కేవలం మీ రాజకీయ లబ్ధి కోసము. ఆ రోజు కేసీఆర్ గారు ఎక్కడ మంత్రివర్గంలో ఉన్నారండి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కలిసి కదా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కేవలం ఆయన స్వార్థం కోసం, ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ప్రత్యేక తెలంగాణ వివాదం తీసుకొచ్చారు. కానీ మీరు అన్నట్టుగానే 12 సంవత్సరాలు అయిపోతుంది తెలంగాణ కోసం కొట్లాడిన అమర వీరుల కుటుంబాలకి మీరు ఏం చేశారు? తెలంగాణ మీద అంత అక్కసు వెళ్ళగక్కి ఆంధ్ర నాయకులు మళ్ళీ తెలంగాణలో అవసరమా అనేది చర్చ నడుస్తుంది. మేము ఎక్కడ అక్కస్ ఎప్పుడు కక్కలేదు. ఎప్పుడు మీరు చూసుకుంటే కూడా ఎప్పుడు అదే చెప్తున్నాను. ఎప్పుడు కూడా కళ్యాణ్ గారు వచ్చి మంచి అక్కస్ ఏమున్నది? తెలంగాణలో ఇక్కడున్న వాళ్ళమే కదండి. మేము హైదరాబాద్, పాకిస్తాన్ లో లేదు కదా, పాకిస్తాన్ బోర్డర్ లో లేదు కదా. వీసాలు ఏమన్నా తీసుకోవాలో చెప్పండి, వీసాలు తీసుకుంటాం. ఏమన్నా పాకిస్తాన్ బోర్డర్ లో ఉన్న పర్మిషన్స్ తీసుకోవాలి తెలంగాణకు రావాలంటే? మాకంటే నిన్న మొన్నటి వరకు ఇక్కడే ఉన్నాం కాబట్టి మనది అని అనుకుంటున్నాం. కానీ మీరు మేము అన్నప్పుడు కూడా మా వాదం కూడా ప్రాంతీయ విభేదాలు సృష్టించొద్దు, కులమతాలు సృష్టించొద్దు అన్న దాని మీదే వచ్చిన పార్టీ. కానీ అందరూ కలిసి ఉండాలి, అందరూ బాగుండాలి అని వచ్చిన పార్టీ కానీ విడగొట్టే పార్టీ అయితే మాది కాదు. తెలంగాణ మీ అయ్యే జాగీర్ అనే అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది, మీకు కూడా తెలిసే ఉంటది. సో దాని మీద కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడుతూ తెలంగాణ మా అయ్యే జాగీరి అని చెప్పేసి మాట్లాడారు. మరి అంత మాట అన్నట్టు కూడా తెలంగాణలో మళ్ళీ ఎట్లా వస్తున్నారని ఎవరండి అనడానికి? అదే నేను చెప్తున్నాను. మరి ఇదే మనిషి ఎవరైతే తెలంగాణ రావద్దు మాయ జాగీర్ అన్న వాళ్ళు ఆయనే తీసుకున్నారు. కళ్యాణ్ గారు చెక్ ఇచ్చినప్పుడు 2024 లో వరదలు వచ్చినప్పుడు అప్పుడు ఎందుకు తీసుకున్నారు? అలాగే కరోనా టైంలో ఆంధ్రకి తెలంగాణకి కూడా ఎన్ని చెక్కులు ఇచ్చారు, విరాళాలు ఇచ్చారు. ఇది ఆగే ఇప్పుడు కేవలం 2000 మంది ఆ రోజు ఎందుకు పర్మిషన్ ఆపారు? కేవలం 2000 మందికి సాధక్స్ తో మీటింగ్ పెట్టుకుంటే, ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుంటే లా అండ్ ఆర్డర్ అంటే కనీసం 2000 మందికి కూడా భద్రత కల్పించలేని పరిస్థితిలో తెలంగాణ ఉందా? తెలంగాణ హోమ్ డిపార్ట్మెంట్ ఉందా? మేము పబ్లిక్ మీటింగ్ అంటే ఓకే మీరు ఇవ్వలేదు అనొచ్చు. మీరు పబ్లిక్ మీటింగ్ కాదు కదా, ఇంటర్నల్ మీటింగ్. కేవలం వాళ్ళకి ఒక సందేశం ఇవ్వడానికి మీకు వస్తున్నప్పుడు మీరు ఎందుకు ఆపారు? సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ మతోన్మాదం సృష్టించబోతున్నాడు అనే అంశం తెర మీదకి వస్తుంది. సనాతన ధర్మం అంటే తిరుపతి లడ్డీలో కల్తీ వస్తే మొట్టమొదటిగా బయటకు వచ్చింది ఆయన. మొట్టమొదటిగా కల్తీ వచ్చి అందులో కల్తీ జరుగుతుందని చెప్పి, ఇందులో సనాతన ధర్మం అంటే మన హిందూ దేశం కాదండి, భారతదేశం హిందూ దేశం కదా. సనాతనాన్ని అడ్డు పెట్టుకుని రావాల్సిన అవసరం ఎందుకుంది? ఇప్పుడు మన భారతదేశం సనాతన ధర్మానికి పుట్టింది పేరా కాదా? ఆయన కొత్తగా తీసుకొచ్చిన సనాతన ధర్మం కొత్తగా తీసుకొచ్చిన వాదం కాదు. మన మూలాలే సనాతన ధర్మం మీద. భారతదేశం అంటేనే సనాతన హిందూ దేశం అంది, హిందూ తత్వం ఉన్న దేశం. ఇందులో కొత్తగా ఆయన పుట్టించేది ఏముంది అంటే సనాతనాన్ని అంటే హిందూ తత్వాన్ని బతికించడం ఆయన చేస్తున్న తప్ప
ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ ప్రాంతీయ పార్టీలు పాగా వేసుకొని ఉన్నాయి, 2 జాతీయ పార్టీలు పెద్ద ఎత్తున పాగా వేసుకొని ఉన్నాయి. ఇటువంటి సమయంలో తెలంగాణలో జనసేన పార్టీ రావడం జరిగింది. వీటన్నిటిని పట్టుకొని జనసేన నిలబడగలుగుతుందా తెలంగాణ? చిన్న కరెక్షన్, ఇవాళ కొత్తగా తెలంగాణలో జనసేన పార్టీ పుట్టలేదు. తెలంగాణ పార్టీ పుట్టింది మా కేంద్ర కార్యాలయం కూడా హైదరాబాద్ లోనే నిన్న మొన్నటి వరకు ఉండేది. కొత్తగా పుట్టిన పార్టీ కాదు, ఆల్రెడీ మూలాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నాయకత్వం అందుబాటులో ఉండడానికి వాళ్ళ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం, దానికి అంత చర్చ ఎందుకో నాకు అర్థం కాదు.